హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ గురు ఛానల్. ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ని సినిమా కథగా మార్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఈ కేరళ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళు ఆలోచించి తీసే విధానానికి ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. అలాంటి సినిమాలను ఓటీటీలోకి తెలుగులో డబ్ చేస్తూ ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నారు. అలా ఈ సినిమా హోలీ పండుగ రోజు నుంచి జియో హాట్స్టార్ ద్వారా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఏడాది జనవరిలో మలయాళంలో రిలీజ్ అయిన ఈ పోన్ మ్యాన్లో బెసిల్ జోసెఫ్, లిజమల్ జోస్ నటించారు. ఈ సినిమాలో కామెడీని పెంచడంతో పాటు ప్రేక్షకుల్ని ఎమోషనల్ సీన్లతో మెస్మరైజ్ చేశారు. ఈ సినిమా చూశాక ఈ ఏడాది వచ్చిన బెస్ట్ మలయాళం మూవీ ఇదే అనిపిస్తుంది. మలయాళంలో జనవరి 30న థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఊహించిన రెస్పాన్స్ రాలేదు. జ్యోతిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో బెసిల్ జోసెఫ్ నటన అద్భుతంగా ఉంది. ఇతనికి ఈ ఏడాది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఫిల్మ్ ఇదే అవుతుంది. నిజానికి కామెడీ జానర్లో వచ్చిన ఈ చిత్రం ఎమోషనల్ సీన్లతో అలరిస్తుంది. పోన్ మ్యాన్ స్టోరీ ప్లాట్ ఏంటంటే, పెళ్లిలో ఆడపిల్ల కట్న కానుకగా నగలు పెట్టలేని మధ్యతరగతి కుటుంబాలకు ఆ నగలను ఇచ్చి తర్వాత బంధువుల ద్వారా కట్న కానుకల రూపంలో వచ్చిన డబ్బును బంగారం ధరతో లెక్కించి తీసుకునే అజేషణ యువకుడి చుట్టూ తిరిగే కథ. అలా ఆ యువకుడి కుటుంబానికి 20 తులాల బంగారం ఇస్తాడు. ఆ ఇంటి అమ్మాయి పెళ్ళైన వెంటనే చదివింపుల డబ్బును తనకి ఇవ్వాలని కండిషన్ పెడతాడు. అనుకున్నట్టుగా ఆ పెళ్ళికి ఆశించిన స్థాయిలో చదివింపులు రావు. 20 తులాల బంగారంగాను 13 తులాల బంగారానికి విలువ చేసేంత డబ్బులు మాత్రమే వస్తాయి. మిగిలిన 12 తులాల బంగారం తను తిరిగి ఇవ్వాలని అతను డిమాండ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడు వాళ్ళ కుటుంబం ఈ కట్నం కోసమే ఆమెను పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది. ఇక బంగారం రికవరీ అంత సులువు కాదు. మరి ఆ బంగారాన్ని అతను తిరిగి రాబట్టుకున్నాడా? ఈ సంఘటనతో అతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? ఆ అమ్మాయి కాపున ఏమవుతుంది అనేది ఈ సినిమాలో చూడాలి. పాత్రలను పరిచయం చేసిన విధానం నుండి వాళ్ళ మార్పు దాకా ఎంతో అందంగా అమర్చి పేర్చిన నెక్లెస్ లాంటి సినిమా. ఈ సినిమా మధ్యతరగతి వరకట్న వేదనని, ఆడవాళ్ళ బంగారు బానిసత్వాన్ని ప్రశ్నించి ఆలోచింపజేసిన సినిమా. నువ్వు బంగారం వేసుకోకుండానే ఎంతో అందంగా ఉన్నావని హీరో సినిమా చివరిలో హీరోయిన్తో అంటాడు. నిజమే కదా, బంగారం బానిసత్వంలో ఆడవాళ్ళు ఉండిపోవడం, నగల షాపులు పెరిగిపోవడానికి, కొత్త బంగారు పండుగలు పుట్టుకురావడానికి కారణం. ఇప్పటికే బెసిల్ జోసెఫ్ నటించిన తెలుగు డబ్బింగ్ సినిమాలు ఎన్నో వచ్చాయి. లాస్ట్ ఇయర్ సూక్ష్మదర్శినితో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి ఇప్పుడు 2025లో ఫస్ట్ ది బెస్ట్ ఈ సినిమా. మంచి కుటుంబ కథా చిత్రం. వీలుంటే చూసేయండి.